ఇచ్చే ఇంకా ఎవరికైనా ఇచ్చే వాళ్ళు కూడా ఆడుకుంటారు కదా కాసేపు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ అండ్ లిటిల్ సోల్జర్స్. ఈరోజు మేమైతే హైదరాబాద్ హిమాయత్ సాగర్ దగ్గర ఉండే కత్వల్గూడ ఎకో పార్క్ అయితే వెళ్తున్నాము. గూగుల్లో సెర్చ్ చేస్తే మనము అక్కడ లంచ్ చేయొచ్చు అని ఉందన్నమాట. అందుకని ఇంట్లోనే బిర్యానీ చేశానండి, చికెన్ బిర్యానీ సూపర్గా కుదిరింది. దాన్ని తీసుకొని మేమైతే వెళ్దాము అనుకున్నాము. అందుకని చెప్పి ఫస్ట్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. మా వారికి, పిల్లలకి, నాకు అందరికి కలిపి ఉప్మా చేశానండి, ఈజీ అవుతుందని చెప్పి. కానీ మా వారికి, పిల్లలకి మట్టిగా సరిపోయింది. అందుకని చెప్పి నేను బిర్యానీని బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తున్నాను. ఒకవేళ లేట్గా లంచ్ తిన్నా కూడా, ఎందుకంటే పిల్లలకి తినిపించేసరికి లేట్ అవుతుంది కాబట్టి లేట్గా తిన్నా కూడా అయిపోతుంది అని చెప్పి ఈరోజు డైరెక్ట్గా ఫస్ట్ బ్రేక్ఫాస్టే బిర్యానీ తింటున్నాను. ఇంత హెవీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్కి తినడం నేనైతే రికమెండ్ చేయనండి, కానీ ఆప్షన్ లేదనమాట. అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసింది కాబట్టి మళ్ళీ చేసుకుంటానికి టైం పడుతుంది, లేట్ అవుతుంది మేము వెళ్ళడానికి. కాబట్టి నేను డైరెక్ట్గా బిర్యానీ తిన్నాను. సూపర్గా కుదిరింది. చికెన్ బిర్యానీ డబుల్ మసాలా వేసి నేను చేస్తాను, నాకు చాలా ఇష్టం. నాతో పాటు పిల్లలు, మా వారు, ఇంట్లో వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. దీంతో పాటుగా రైతా, చికెన్ కర్రీ కూడా చేశాను. కానీ మా వారుతో పని చేసిన ఒక అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో పాటు వస్తున్నారనమాట. వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్, మా వారును అన్నయ్య ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకనే మేమిద్దరం 2 ఫ్యామిలీస్ కలిపి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. అన్న వాళ్ళు చికెన్ కర్రీ అట్లనే వైట్ రైస్ తీసుకొస్తామన్నారు. అందుకని నేను చికెన్ కర్రీ అయితే తీసుకెళ్ళట్లేదు. బిర్యానీ, రైతా, కొన్ని నట్స్ కూడా ఇంట్లో స్నాక్స్ లాగా తినడానికి, ఎందుకంటే నడిచి పిల్లలు అలసిపోతారు కాబట్టి నా పిల్లలకు నేను అలవాటు చేశాను. కాజు, బాదం, పిస్తా, అలాగనే పంకిన్ సీడ్స్, అన్ని రకాల సీడ్స్ని కూడా నేను అలవాటు చేశాను. తింటారు. పాప కొంచెం తక్కువ తింటుంది, కానీ బాబు అయితే ఇష్టంగా తింటాడనమాట. అవి కూడా చేశాను. ఎయిర్ ఫ్రైయర్లో కొంచెం నెయ్యి, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి నట్స్ చేశాను. వాటిని కూడా తీసుకెళ్తున్నాను అనమాట. వాటితో పాటు మనకు సలాడ్ లాగా కుకుంబర్, ఉల్లిపాయలు అన్నీ కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళిపోతున్నాము. ప్లేట్స్ అన్నీ తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. పిల్లలు ఇద్దరు, అంటే అన్న వాళ్ళకు ఒక చిన్న పాప ఉంది, అలాగే మా పాప ఇద్దరు కూడా పేపర్ ప్లేట్స్లో తినలేరు కాబట్టి వాళ్ళ కోసం పేపర్ ప్లేట్కి బదులుగా నేను స్టీల్ ప్లేట్ తీసుకెళ్తున్నాను. ఇవే అండి నట్స్ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. కొంచెం అట్లా ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేసి మాత్రమే చేశాను. నెయ్యి లేకుండా కూడా మీరు చేసుకోవచ్చు, కానీ నెయ్యి అన్నది గుడ్ ఫ్యాట్ కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేశాను అంతే. ఇవి ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాము. మేమున్న ఏరియా నుంచి ఆల్మోస్ట్ 1 hour 10 minutes అట్లా చూపిస్తుంది. ఎర్లీగా వెళ్తే అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ వచ్చేసరికి ఈవినింగ్ 6-7 అవుతుంది అని చెప్పి ఎర్లీగా వెళ్ళాము. ఇక్కడ నుంచి దారి అస్సలు బాగాలేదండి. ఇది హిమాయత్ సాగర్ దగ్గర అనమాట. ఇటు పక్కన చెరువు ఉంది, ఇటు పక్కన కొండలు ఉన్నాయి కాబట్టి రోడ్ ఎక్స్టెన్షన్ చేయడానికి కష్టంగా ఉంది. వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ అది పర్ఫెక్ట్గా కుదరట్లేదు. కొంచెం టైం పడుతుందేమో. ఆ రోడ్ ఒక్కటి బాగాలేదు. అలాగే సెకండ్ ప్రాబ్లం, ఇక్కడికి వెళ్ళినప్పుడు పార్కింగ్ అండి. పార్కింగ్కి చాలా కష్టపడాలి. మేము వెళ్ళింది సండే కాబట్టి విపరీతంగా రష్ ఉన్నారు. ఆ రోజు పార్కింగ్ కూడా చాలా ఇబ్బంది అయింది. కార్ పార్క్ చేసి మా వారు పైకి వచ్చారు. మమ్మల్ని ఫస్టే ఇక్కడ డ్రాప్ చేసేసి, ఇక్కడైతే టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలండి. మనకి ఆఫ్లైన్లో టికెట్స్ లేవు, ఇక్కడ స్టాల్ లేదు, ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇక్కడ డైరెక్ట్ QR కోడ్ పెట్టేసి మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని వాటిని అక్కడ వాళ్ళకి చూపిస్తే లోపల ఎంట్రీ చేస్తున్నారు. పెద్దవాళ్ళకి 100 రూపీస్ ఈచ్, చిన్నపిల్లలకి అంటే 3 years ఎబోవ్ ఉన్న వాళ్ళకి 50 రూపీస్ ఈచ్ అనమాట. మీరు ఫోటోషూట్ కానీ, డ్రోన్ కానీ అక్కడ ఏమీ అలౌ లేవండి. ఒకవేళ GoPro తీసుకెళ్దాము అనుకుంటే మాత్రం అలౌ చేస్తున్నారు. అది కూడా 4500 రూపీస్ ఆల్మోస్ట్ కాస్ట్కి GoPro అలౌ చేస్తున్నారు. నార్మల్ వ్లాగింగ్ అంటే మీరు ఫోన్ త్రూ చేస్తే యాక్సెప్టబుల్, కానీ GoProలు అట్లా DSLR కెమెరాలు అవి మాత్రం అలౌడ్ లేవు. ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ అవి మంచికే అని నేను చెప్తాను. అక్కడైతే ఇలా అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి మేము లోపలికి ఫస్ట్ వెళ్ళాము. మేము వెళ్ళి కాసేపు అలా ఉన్న తర్వాత అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట. మాకు
ఎంతైతే టైం పట్టిందో అన్న వాళ్ళకి కూడా అంతే ఆల్మోస్ట్ పడుతుంది. కానీ మేము సిటీకి 2 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒక సేమ్ ప్లేస్కి రావడానికి కొంచెం అటు ఇటుగా అయిందనమాట టైము. ఫస్ట్ వెళ్ళి అట్లా మేము ఎక్స్ప్లోర్ చేసి తిరుగుతూ వచ్చాము. ఎంత గ్రీనరీగా ఉందో, ఎంత పచ్చగా మంచిగా చల్లగా ఉందంటే ఆ రోజు ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. కానీ ఒక్కటి డిఫెక్ట్ ఏంటి అని అంటే ఇక్కడ వాన పడితే నిల్చొని ఉండడానికి చాలా తక్కువ ప్లేస్ ఉందండి. పూర్తిగా చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఉన్నాయి షెల్టర్ లాగా. ఎక్కడ నాకు కనిపించలేదు. చిన్నగా 2 దగ్గర 3 దగ్గర ఉంది. కానీ ఇంత పబ్లిక్కి అవి సరిపోవు. అదొక్కటి ఏదైనా చిన్న షెల్టర్ లాగా ఉంటే బాగుండు అనిపించింది. మేము వెళ్ళిన రోజు చాలాసేపు ఎండ కొట్టింది, వెలుతురుంది. కానీ కాసేపు మాత్రం వాన కొట్టిందండి. అప్పుడు ఉండడానికి చిన్నగా షెల్టర్, మేము వెళ్ళడము అదే షెల్టర్లో ఆగాల్సి వచ్చింది. అలాంటివి కొన్ని అక్కడక్కడ షెల్టర్స్ పెడితే బాగుంటుంది అనిపించింది అనమాట. ఇక్కడ విండ్ మిల్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ తిరుగుతున్నాయి. పిల్లలు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంది. కానీ పెద్దవాళ్ళు మాత్రం చాలా ఎక్కువగా పాడు చేసేస్తున్నారు. మనము తిని తాగి చేసినవన్నీ కూడా అక్కడ పెద్దవాళ్ళు విసిరేస్తున్నారు. అది మాత్రం అస్సలు బాగాలేదండి. మనమే ఇట్లా ఉంటే మన పిల్లలు ఎట్లా మారిపోతారు అన్నది కొంచెం థింక్ చేయాలి. డైరెక్ట్గా తిని తాగినవి అన్నీ పడేస్తున్నారు. ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ అన్ని డస్ట్బిన్లు పెట్టినా కూడా మన ఇండియన్ మెంటాలిటీ అంతేమో అనిపించింది నాకు. అన్నీ చెత్త చేస్తున్నారు. ఎంత బాగుంది చేస్తారా. అక్కడ చాలామంది శానిటరీ వర్కర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు క్లీన్ చేసినా కూడా వీళ్ళంతా పాడు చేస్తున్నారు. ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. Butterfly, butterfly, where are you going? Where are you going? Out in the garden, dancing. నువ్వు ఇంకేమనుకోలేదు. డాడీ అసలు ఎంత సంతోషం. అది ఏం చేసినా నవ్వు వస్తుంది. ఎందుకు మేము చేస్తే ఇరిటేషన్ వస్తుంది. చెప్పన్నా చిలకల్లారా చిలకల్లాయా చిచ్చి పొమ్మంది. తెలుగు పద్యం అది. ఏయ్ మళ్ళీ చెప్పు. సడన్ చేంజెస్ అంటే ఏమన్నట్టు? వెదర్ ఇప్పుడే ఎండ కొట్టింది, ఇప్పుడే వాన క్లైమేట్ చేంజ్. అదే వర్షం పడుతుంది కదా, అలా శాతం లేదండి. ఇది సముద్రం కాదు కదా అలలు ఉండడానికి. జస్ట్ లేక్, హిమాయత్ సాగర్ లేక్. లేక్ పక్కనే ఉండడం వల్ల చాలా ఎక్కువ హ్యూమిడిటీ అయితే ఉందండి. ఈ హ్యూమిడిటీ తట్టుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ ఇక్కడ నుంచి మనము ఆల్మోస్ట్ ఒక 90 స్టెప్స్ అయితే ఎక్కాలి. ఈ స్టెప్స్ అన్నది కూడా ఈ హ్యూమిడిటీకి అలా ఎండ కొట్టకుండా వాన కొట్టకుండా చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. కాసేపు అయితే ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు మెట్లు ఎక్కి మనమైతే ఫస్ట్ బర్డ్ పార్క్కి వెళ్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. మెట్లన్నీ ఎక్కి పైకి రాగానే డైరెక్ట్గా నాకైతే క్యాంటీన్ కనిపించింది. అక్కడ క్యాంటీన్లో ఫస్ట్ ఉన్నవి అయితే వాటర్ బాటిల్స్ అండి. ఇన్ని మెట్లు ఎక్కినాక ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది వాటర్ తాగాలి అని. ఎంత మంచి చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నీ చూస్తే కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము ఈ దారి వెంట అంతా వెళ్ళి ఆ తర్వాత బర్డ్ పార్క్ అయితే వెళ్ళాము. మనము ఎంట్రన్స్ దగ్గర తీసుకునే టికెట్కి ఇక్కడ బర్డ్ పార్క్ దగ్గర తీసుకునే టికెట్కి చాలా వేరియేషన్ ఉంది. అక్కడ లోపల టికెట్ అన్నది కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. మనం ఎంతమంది వెళ్తే ఈచ్ 150 రూపీస్ అనమాట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. బయట మాత్రం ఎంట్రన్స్ 100 రూపీస్ పెద్దవాళ్ళకి, 50 రూపీస్ చిన్నపిల్లలకి. కానీ బర్డ్ పార్క్లో మాత్రం అందరికీ ఈక్వల్గా ఈచ్ 150 రూపీస్ అన్నట్టుగా తీసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రం వర్త్ అన్నది నాకైతే అనిపించలేదు. ఎందుకంటే బర్డ్స్ అన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. కానీ చిన్న పిట్టలు మాత్రమే అవి వచ్చి మన చేయి దగ్గర ఆగుతున్నాయి. మిగతా పెద్దవి అయితే అసలు రావట్లేదు. అవిటిని కొన్నిటిని కేజ్లో పెట్టారు. మిగతా అవన్నీ కూడా అవి మనము వాటికి కొత్త కాబట్టి అవేవి కూడా మన దగ్గర రావు. చిన్న పిట్టలు మట్టుకు వాటికి ఫీడింగ్ ఇస్తే అవి దగ్గర వరకు వచ్చి తినేసి వెంటనే ఎగిరిపోతున్నాయి. ఇలా ఫస్ట్ టికెట్కి ప్రైస్ పే చేసిన తర్వాత మేము లోపలికి వెళ్ళామండి. మేము వెళ్ళింది 9 మందికి ఎంత
అయి ఉంటుంది బిల్ అని చెప్పి మీరైతే టికెట్ ప్రైస్ గెస్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడ మనకి చైన్స్ లాగా మొత్తం అరేంజ్ చేసి పెట్టారు, ఎందుకంటే పిట్టలు అన్నవి లోపల నుంచి బయటకి ఎగిరిపోవద్దు అని చెప్పి కంప్లీట్ ఫెన్స్ అండి, మొత్తం ఫెన్స్ మనకి అది కూడా బర్డ్ షేప్లో ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ అంటే మనం లోపలికి ఎంట్రీ కాగానే రకరకాల చెట్లు ఉన్నాయండి. లోపలైతే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో, ఎందుకు అనంటే బర్డ్స్కి కంఫర్ట్, అలాగే చాలా రకాల పండ్ల చెట్లు కూడా వాళ్ళ లోపలే పెంచుతున్నారు, ఎందుకంటే అక్కడ కాచిన కాయలు ఆ పిట్టలు తినాలి అని చెప్పి, ఎందుకంటే వాటికి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో అవి సర్వైవ్ అవుతున్నాయి అనిపించడానికి కంప్లీట్గా కేజీలో ఉన్నట్టే ఉంది వాటికి, కానీ అందులోనే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని వీళ్ళు క్రియేట్ చేశారనమాట. ఇక్కడ కొన్ని బర్డ్స్ కేజ్లో పెట్టారు, అంటే కేజ్ ఓపెనే ఉంది కానీ అవి మాత్రం లోపలే ఉన్నాయి. డక్స్ ఉన్నాయి, వీటిని మాత్రం ఫ్రీగా తిప్పుతున్నారండి. చిన్న చిన్నగా ఆర్టిఫిషియల్గా కొన్ని పాండ్స్ లాగా క్రియేట్ చేసి డక్స్ని కొన్ని బర్డ్స్ని కూడా వదిలిపెట్టేశారనమాట. అవి వాటర్లో ఫీడ్ చేసుకుంటున్నాయి, చిన్న చిన్న వామ్స్ని, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, వాటిని తినుకుంటూ ఉన్నాయి అనమాట. ఇది కూడా బాగుంది. కానీ ఎంతైనా బర్డ్స్ అన్నవి న్యాచురల్ ఎన్విరాన్మెంట్లోనే బాగుంటాయి. ఎంత మీరు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినా కూడా వాటికి అంత కంఫర్ట్ ఉండదేమో. ఇలా చెట్టుపై చూసారా ఎన్ని రకాల చిలుకలు ఉన్నాయో, అవి చూసే పాప అయితే పాడిందనమాట, చిలుకల్లారా చిలుకల్లారా పాట. అన్ని పిల్లలకి స్కూల్లో చాలా రకాల రైమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ ఏమున్నాయి అని చెప్పి. ఇక్కడైతే కొన్ని డక్స్ మళ్ళీ ఉన్నాయండి, వీటికి ఫీడింగ్ అన్నది వాళ్ళే చేస్తున్నారు. చాలా మంది కూడా లోపల ఉన్నారనమాట, అంటే ఈ బర్డ్ పార్క్కి సంబంధించిన పీపుల్, వాళ్ళు వాటిని కేరింగ్గా చూసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే మనకి బయట నుంచి వచ్చే జనాలు బర్డ్స్ని గట్టిగా పట్టేసుకుంటున్నారు. అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, గట్టిగా పట్టుకోవడం వల్ల వాటికి హామ్ అవుతుంది. అందుకని చెప్పి వాళ్ళు 5,000 రూపీస్ అంటే బర్డ్ని టచ్ చేస్తే 5,000 రూపాయల పెనాల్టీ అని కూడా పెట్టారు. బట్ స్టిల్ అక్కడ ఎంతమంది బర్డ్స్ని పట్టుకోవడానికి అంటే హ్యాండ్తో పట్టుకోవడానికి, ఆల్రెడీ వాళ్ళు ఫీడింగ్ చేయడానికి మనకు ట్రేస్తో పాటు కొన్ని సీడ్స్ కూడా ఇచ్చారు, కానీ వాటిని మనం చేతిలో పట్టుకొని ఫీడ్ చేయడానికి. నువ్వు నన్ను రికార్డ్ చేస్తున్నావా? మమ్మీ నన్ను రికార్డ్ చేస్తుంది, నేను మమ్మీని రికార్డ్ చేస్తున్నా. మమ్మీ నన్ను రికార్డ్ చేస్తుంది, నేను మమ్మీని రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడైతే మేము బర్డ్ దాని లోపల ఉన్నాము. మా మమ్మీ కూడా నేను బ్లాగ్ చేస్తున్నా అండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయండి, స్పెషల్గా అయితే ప్యారెట్స్ ఉంటాయా అవి బాగున్నాయి. ఇంకా ఈ డొనాల్డ్ డక్స్ ఉంటాయి కదా అవి అవి उसने अपने आप को कैमरे के हिसाब से एडजस्ट कर लिया, साइड भी नहीं आना चाहिए, फ्रंट भी आना चाहिए, कि मेरा फोटो ले लो. ఏం కాదు ఏం కాదు, పట్టుకో. పట్టుకోని పట్టుకో పట్టుకో. पटको नीचे मत చైన్ పట్టుకున్నది. बढ़िया बढ़िया. వన్స్ అగైన్ నేను ప్లేట్ పట్టుకుని మీద సీట్స్ ఉంటే ఆ సీట్స్ మీద ఒక బోర్డ్ వచ్చింది. ఆ బోర్డ్ మీద ఇంకా నా తమ్ము మీద ఇంకొక బోర్డ్ వచ్చి కూర్చొని తింటుంది తెలుసా. ఇప్పుడే తెలుసా. అప్పుడు నేను భయపడలే, మా చెల్లి ఉంటుంది కదా పొట్టిది, అప్పుడు అదేం చేసింది చో అన్నది. మంచి మూమెంట్ మిస్ అయింది గాయ్స్ తెలుసా. ఏం కాదు ఏం కాదు, పట్టుకో.
నా లైఫ్లో నేను చూసిన లవ్ బర్డ్స్ ఫస్ట్ టైం ఇవే అండి. నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లవ్ బర్డ్స్ని చూడనే లేదు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు కూడా ఫుల్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. పిల్లలు కూడా రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు అవి లవ్ బర్డ్సా కాదా ఏంటని, కానీ బర్డ్స్ భలే ఆడుకుంటున్నాయి అని చెప్పి చూస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో ఇలా ఆర్టిఫిషియల్ నెస్ట్ కూడా పెట్టారనమాట. ఏమన్నా బర్డ్స్ అవిట్లో ఉంటాయని, కానీ అవి ప్రిపేర్ చేసినవి అయితే కాదు, కంప్లీట్గా ఆర్టిఫిషియల్. గ్రెయిన్స్ కూడా కొన్ని హోల్డర్స్లో పెట్టారు అవి తినడానికి అని చెప్పి. కానీ చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయండి, ఫ్రూట్స్ న్యాచురల్గా అవి పెరిగి అవే బర్డ్స్ ఫీడ్ చేసుకోవడానికి. అట్లనే ఇది కూడా ఆర్టిఫిషియల్ పాండ్ అనమాట. ఇది పెట్టారు. ఇక్కడ డక్స్ కూడా ఉన్నాయి, అందులో చిన్న ఫిషెస్ ఉంటే తింటున్నారు. బ్రిడ్జ్ పైనుంచి మన వాళ్ళందరూ కొన్ని గ్రెయిన్స్ వేస్తే ఇక్కడ బాతులు అన్నవి తింటున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది షాంపూ చెట్టు అండి. ఈ షాంపూ చెట్టు కూడా నాకు కొత్తగా అనిపించింది. నేను అంతకుముందు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. నాకు క్రియేటర్ ఎవరన్నది గుర్తుకు లేదు, కానీ వాళ్ళ వీడియోలో నేను చూసింది ఇట్లా ఆ షాంపూ చెట్టుని పట్టి ప్రెస్ చేసేస్తే బయటకు షాంపూ వస్తుందని చూసాను. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే నేను చేతిలో గ్రెయిన్స్ పట్టుకొని బర్డ్స్కి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పిల్లలు కాసేపు ఆడుకున్నారు. బర్డ్ ఇట్లా చేతిలోకి వచ్చింది, అంటే చేతిలో పట్టుకోలేదు, నేను పిల్లల్ని అలో ఏం చేయలేదు చేతిలో పట్టుకోవడానికి. బట్ ప్లేట్లో అవి తింటుంటే చూస్తున్నారు. పాపం ముట్టుకోవాలని అనిపించిన ముట్టుకి నేను అంత ధైర్యం చేయలేకపోయింది. అది దూరం నుంచి మాత్రమే చూస్తుంది, కానీ ఫీడ్ చేస్తా అని మాత్రం ఏడుస్తుంది. కానీ ఫీడ్ చేయలేదు, దూరం నుంచి జస్ట్ చూసింది. బాబు ఇట్లా హోల్డ్ చేసి పట్టుకున్నాడు. నేను కూడా ఇట్లా చేతిలో కాసేపు పట్టుకొని తర్వాత ప్లేట్లో పట్టుకున్నా. సీడ్ పట్టుకో చేతిలో పట్టుకో చేతిలో పట్టుకో. నువ్వు యష్ డాడీని తీద్దాం ఫోటో ఒకటి వదులు. ఏమండి మీరు ఒక్క పైకి పట్టుకోండి ఒకసారి. కొంతమంది పిల్లలకు చాలా ధైర్యం ఉంటుంది. ఆ చిన్న బాబు దాన్ని చేతితో పట్టుకోవడానికి ట్రై చేసిండు. ఇట్లా అన్నాడు, కానీ ముట్టుకోవద్దు అని చెప్పిన తర్వాత ముట్టుకోలేదు. ఆ తర్వాత నేను పిల్లలకు ప్లేట్లో ఇస్తే కాసేపు ఆడుకొని కొన్ని ఫొటోస్ అట్లా దిగేసి మళ్ళీ వేరే వాళ్ళకు పాస్ చేయమండి. మనము కంటిన్యూస్గా ఫీడ్ చేస్తూనే ఉంటే ఎన్ని బర్డ్స్ అని తింటూ ఉంటాయి. ఏవైతే ఆకలితో ఉన్నాయో అవి మాత్రమే వచ్చి తింటున్నాయి. చాలా మంది ఉన్నారు కాబట్టి కంటిన్యూస్గా వాటికి గ్రెయిన్స్ కానీ లేదా అక్కడ ఆల్రెడీ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి కాబట్టి అవి కూడా తింటూ ఉంటాయి. ఈ గ్రెయిన్స్ అంటే కంప్లీట్గా ఫీడ్ చేస్తున్నారు. పాపకి చాలా ఇష్టం ఉంది దాన్ని పట్టుకోవడానికి, కానీ అది ధైర్యం చేస్తలేదు. బాబు ధైర్యం చేసి పట్టుకున్నాడు. ఇట్లా చూడండి, ఈ బర్డ్ని మనము ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ చేయడం అనమాట. వాళ్ళు తీసేసుకొని నెక్స్ట్ వాళ్ళు ఆడుకుంటారు. మళ్ళీ ఇదంతా చూసి మేము బయటకైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే 2 అయిపోయింది. పిల్లలు చాలా ఆకలికి ఆగట్లేదు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాము. ఇవే చైన్స్ అనమాట. బర్డ్స్ ఇందు నుంచి బయటకు వెళ్ళకుండా అక్కడంతా తిరిగేసి వచ్చిన తర్వాతే ఇక్కడ క్యాంటీన్ ఉందండి. క్యాంటీన్ మాత్రం చెత్త, నాకు అస్సలు నచ్చలేదు. ఇందులో సమోసా సేల్ చేస్తున్నారు, అట్లనే వెజ్ పఫ్ కూడా సేల్ చేస్తున్నారు. అవి రెండు కూడా వర్స్ట్ ఉన్నాయి. నాకైతే అస్సలు టేస్ట్ నచ్చలేదు. నిన్నటి ఇవాళ అమ్మినట్టు అస్సలు బాగాలేవు టేస్ట్. మనకు అక్కడ ఛాన్స్ లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాం, కానీ వాళ్ళు లోపలికి తీసుకురాలేదు కాబట్టి మనకు అక్కడ కంపల్సరీ ఫుడ్ ఆప్షన్ లాగా క్యాంటీన్ దగ్గరనే ఆగడము. కానీ ఆ క్యాంటీన్లో నాకు ఫుడ్ నచ్చలేదు కాబట్టి నేను కొంచెం సమోసా అట్లా తిన్నాను. పిల్లలు తినేశారు. కొంచెం ఐస్ క్రీమ్స్ కూడా ఓరియో ఐస్ క్రీమ్స్ సేల్ చేస్తున్నారు. ఓరియో మంచిది కాదు అని చాలామంది చాలా రకాలుగా చెప్తూనే ఉన్నారు. బట్ స్టిల్ మనోళ్ళు అవే సేల్ చేస్తున్నారు. ఏదైతే ఇండియన్స్కి మంచిది కాదంటామో అదే మనోళ్ళు సేల్ చేస్తుంటారు. అదే స్పెషాలిటీ అనమాట. అక్కడి నుంచి తినేసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే కొంచెం చిన్నగా వాన పడుతూ ఉంది. ఆ మేఘాలన్నీ చూసి ఒక గంటన్నర పాటు వాన దంచుతుందేమో అని నేను అనుకున్నా, కానీ మేము అనుకున్నంత పడలేదనమాట. లైట్గా పడింది. ఇవే అండి అక్కడక్కడ, అంటే దాదాపు 1 కిలో 2 కిలోమీటర్లకు ఒక్కసారిగా ఈ చిన్న షెల్టర్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న మందికి ఈ షెల్టర్స్ అయితే చాలా తక్కువ.
సరిపోవు. కానీ మేము వెళ్ళడం లక్ ఏంటంటే అక్కడే మాకు షెల్టర్ కనిపించింది. కొంచెం వాన తగ్గేంత వరకు అక్కడే ఉన్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ ఒడిస్సా నుంచి అనమాట. పాపకి ఒడియా మాత్రమే వచ్చు. నా కూతురు పాపకి తెలుగు నేర్పిస్తుంది. ఇది చెప్పు అది చెప్పు అని చెప్పి లాస్ట్కి బయటకు వచ్చే టైం వరకల్లా ఆ పాప వాన పడుతుంది అని నేర్చుకునేంత మాత్రం ట్రైన్ చేసింది. చాలా నవ్వొచ్చిందనమాట నాకైతే. మనకు కలిసి ఉండడం ఇంపార్టెంట్, భాష కాదు అని ఈ పిల్లలు ముగ్గురైతే ఒకసారి నాకు గుర్తు చేశారండి. భలే ఆడుకున్నారు చాలాసేపు. అంటే మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 12 o'clock అయితే ఈవినింగ్ 5:30 వరకు కూడా వీళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఎంతసేపు అంటే అంతసేపు ఆడుతూనే ఉన్నారు. వెదర్ ఎట్లా ఉన్నా కూడా మనకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అని కూడా నాకు అనిపించిందండి. ఇదంతా తిరిగి మళ్ళీ మేమైతే లాస్ట్కి ఇక్కడ బటర్ఫ్లై పార్క్ వరకు వచ్చాము. కానీ బటర్ఫ్లై పార్క్ క్లోజ్ చేసి ఉంది. ఎందుకు అనంటే పక్కన వాళ్ళని అడిగితే చెప్పారనమాట సెక్యూరిటీని, అక్కడ రోడ్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి డస్ట్కి బటర్ఫ్లైస్ ఉండట్లేదు. అట్లనే వాటి బ్రీడింగ్ టైం కాబట్టి ఇప్పుడు బటర్ఫ్లైస్ ఏం లేవు, అన్ని గొంగల్ పురుగు ఎగ్ ఆ స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి కంప్లీట్ క్లోజ్ చేసేసామని చెప్పారనమాట. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ మేము ఇక్కడ పార్క్ అయితే వచ్చామండి. పిల్లలు ఆడుకోవడానికి అని చెప్పి టూ మచ్ కొన్ని చెక్క దుంగల్ని పెట్టారండి. వీటిపైన పిల్లలు జంప్ చేస్తూ ఆడుకోవడానికి అని చెప్పి స్లైడింగ్ ఉంది, ఉయ్యాల ఉంది, అన్నీ ఉన్నాయి. మంచిగా 1 గంట 2 గంటల పాటు పిల్లలు ఆడుకోవచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు హాయిగా కూడా. ఇదంతా తిరిగి చూసి మనము దాదాపు ఒక 10,000 స్టెప్స్ వరకు అయితే మనకు కవర్ అవుతుందండి ఈ రోజు అయితే. అంటే మనం వెళ్ళి అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంది. పిల్లలకి అట్లనే పెద్దవాళ్ళకు కూడా ఒక సింగిల్ డే ఎంటర్టైన్మెంట్ కోసం అయితే మనం కత్వాల్ కూడా ఎకో పార్క్కి వెళ్ళొచ్చు. కానీ మెయిన్గా మనం చేయవలసింది నీట్నెస్ మాత్రమే అండి. ఆల్రెడీ అక్కడ చాలా నీట్గా ఉంది. కానీ మనోళ్ళందరూ చెత్త చేస్తున్నారు కాబట్టి అవి చేయకుండా మంచిగా నీట్గా ఉంటే చాలా బాగుంది. ఎంత మనము పిల్లలకి టీవీ ఫోన్లు ఇట్లా చేసినా కూడా బయట తిరిగేది వేరే ఉంటుందన్నమాట. వాళ్ళు చాలా నేర్చుకుంటుంటారు. కాబట్టి మా వీకెండ్ అయితే ఇట్లా గడిచిపోయింది. మీకు వీకెండ్కి ఏం స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయన్నది కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఒకసారి వీలైతే ఈ పార్క్కి వెళ్ళి రండి. నా సజెషన్ అయితే వెళ్తేనే బాగుంటుంది అని. అంతే అండి, ఈ వ్లాగ్ ఇక్కడితో నేను చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు మీరు వచ్చినంటే ఏదో కొద్ది గొప్ప నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాగే మిమ్మల్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు అందజేయండి. మన ఛానల్కి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ వ్యూస్ మాత్రం బాగానే వస్తున్నాయి. మీరు చూసినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నాకు మీ సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అన్నది నాకు తెలియజేయండి. నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.